హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు తిరుమల. ఈరోజు మన ఛానల్లో రైస్లోకైనా టిఫిన్స్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ సాంబార్. మరి అలాంటి సాంబార్ చేసుకునే పొడిని బయట షాప్స్లలో కొనుక్కోకుండా ఇంట్లో ఏ విధంగా హైజీనిక్గా తయారు చేసుకోవాలో ఈరోజు చూపిస్తున్నాను. బయట షాప్స్లలో పొడులు తీసుకున్నామంటే అవి కలర్ కోసం, టేస్ట్ కోసం వాటిలో ప్రిజర్వేటివ్స్, కొన్ని కెమికల్స్ అవి కలుపుతారు. అదే మనం ఇంట్లో చేసుకున్నామంటే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా చక్కగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనికోసం ముందుగా 1 కప్పు కందిపప్పుని, 1 కప్పు మినప్పప్పుని, 1 కప్పు శనగపప్పుని తీసుకొని లో ఫ్లేమ్ పైన వేయించుకోవాలి. పప్పులు మాడిపోతే పొడి చేదుగా ఉంటుంది. ఈ విధంగా వేగిన వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్లో 2 కప్పుల ధనియాలని, 1/2 కప్పు జీలకర్ర, 1/2 కప్పు మెంతులు, 1 టీ స్పూన్ మిరియాలను వేసి వీటిని కూడా లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. వేగిన తర్వాత పక్కన పెట్టుకొని 8 వరకు ఎండుమిర్చిని తీసుకొని వీటిని కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలోకి ముందుగా వేయించుకున్న పప్పులు, దినుసులు, ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూత్గా ఉండేలా పట్టుకోవాలి. ఈ విధంగా ఇంట్లో మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ లేకుండా సాంబార్ పొడిని ఇంట్లో తయారు చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఈ సాంబార్ పొడితో సాంబార్ చేసుకుంటే రైస్లోకైనా, ఇడ్లీలోకైనా, దోశలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.